పార్థ, దేవా, నీవును నీ అన్నదమ్ములు ద్రౌపదియు అందరూ కుశలమే కదా? మీ దయ వల్ల అందరూ కుశలమే. అందులకే కాబోలు. తలపమైదివి నీకును నాకు కలుగు చెలిమి, తలపమైదివి చుట్టరికపు ధర్మమైన పాలనేత్రుని గెలిచిన మందమగుట తలచినాడవుగా బోలు దర్పమొకటి శరణాగతుడైన గైని విడిచినచో భరత వంశమునకు కళంకము కలుగునేది తలెత్తుకుని కాని పూర్వమైత్రిని తలపక పోవలేదు. మానధనుడనగుడ ఈగునే వరదినగుడ తలకినాడను క్షత్రియ ధర్మముగాగే
నా మేనత్త కుమారుడువై నా అనుంగు సహోదరియకు సుభద్ర పెనిమిటి ఒకటి చే మరందివై ఆప్తమిత్రుండవైన నీకింత దురాచరణము కర్తవ్యమా? అఖిల రాజవంశములలో నాకింత పరాభవం తెచ్చుట నీకు భావ్యమేనా అర్జున? దేవా, యుష్మత్ హృదయ గోచరమ కాని అంశము ఈ చతుర్దశ భువనములందునూ లేదు. నేను నీతో కలహోత్సాహిన ఇంటినో లేక ఎనివారి వైనమునికి దుర్భవ విచారాక్రాంత చేతస్సుండనైతేనే నీవే ఎరుగుదవు. అనేక విధముల నేను మీకు స్పష్టీకరింపనేలా దేవా. అనిమిత్త విరోధమునకు ఈషన్మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సాహసమునకేల సమకట్టెదవు? ఆబాల్య ప్రవర్ధమాన స్నేహితులకు మన ఇరువురు మధ్య పగగలుగుటకు భువనములెల్లా అత్యంత ఆశ్చర్యములందుచున్నవే. నీ హృదయ స్థితాభిప్రాయము ఇదిగో నీ లోక విరుద్ధ కార్యములే తెలుపుచున్నవి. కృష్ణ సాత్యకి బలరామ ప్రముఖులు నివాత కవచకాలకేయాది మహాదానవ వీర విజయుండవకు నీ ప్రతిథి ప్రతాపానలము ముందర తృణప్రాయులై ఉన్నారు కాబోలు పార్థ. మేమెంత తేజో విహీనులమైనను నీ భావమరుదులము గాకపోములే. దేవా, ఈ అనిమిత్త జనిత యాదవ పాండవ వైదారణ దందహ్య మానవకు నా హృదయాల విందము నీ నిష్ఠూరలాపములు చే ఏలనయ్యా మరింత బాధించదవు. నే బాధించున్నదేమున్నది? అయ్యది నీ స్వయంకృతాపరాధమే కాని వేరుండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్రాకృలతో రాయబారమప్పి ఎట్లైనను సంధియునర్పమని అడిగినను నీవీయ కొనక తుదకెంత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమాలుచున్నాను. అయినను నెయ్యమును మాని కయ్యములకీ కొన చూచుంటివే. నేను అనేక విధములని మృదు పదాల వింద వందన రచ్చి ప్రార్థించితనని సుభద్రాకృలతో చెప్పి పంపితని. అయినను నీవు క్షమింపనైతివి. క్షమించేవాడను నేనా పార్థ? ఈ కృష్ణునితో పని తీరిపోయినది కావున మీరు అతనిని నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్పగాల్చినట్లయ్యే ఇంత కృతజ్ఞుడవగదు అని ఎన్నడూ ఎరుగని పార్థ. దేవా, నీవు అనేక ఉపకారములను వచ్చి ఉపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజమే. వాణిందలచి ఇప్పుడు మమ్ము తెప్పిన కారణమేమి? మేము కృతజ్ఞులమో కామో జగమిరుగు. అయినా ప్రస్తుతాంశ విచారం అనర్పలే గాని గత జల సేతుబంధనమేలా దేవా. ధనంజయ, గైడు విడిచి ఈ రంగమును ముగింపుము. దేవా, గైడు మాత్రం ఇడుగుజాను, నన్ను క్షమింపము. అర్జున, దేహముల నిత్యములు, మాతయే శాశ్వతము. అనేకోపకారములు వచ్చిన నీ సమయమును నీవు నిరాకరించినతో జగంబులెల్లరూ నిన్ను ఆచంద్రతారకము విశ్వాసఘాతకుడని నిందితురు. నింద పడుట చాలా కష్టము పార్థ. కావున గైడు విడువును. దేవా, అనిత్యమేయగుల్ దేహము సంసారము జీవంగు క్షణభంగురమ్ములు ప్రజలు కృతజ్ఞుండని నన్ను నిందించుడు కంటే అధర్మాత్ముడని ఎక్కుడుగా నిందింతురు. ఆ నుడి పూర్వజాలగా నేను మాత్రమే విడువడు. అర్జున, ఈ అల్పుని నిమిత్తమైన నాతో వివాదమునకి ఇగుంటివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పించివేరి నీకు ఈ ధరామండలం అంతయు పట్టము గట్టెదా. నిన్ని దేవ దానవ మానవులలో అసమాన చరిత్రునిగా నచ్చదా. శ్రేయస్కానుండు వగుదువేని అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము పార్థ ఆలోచించుము. దేవా, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తనమునకు సాటియే మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణమునందు కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన వచ్చినప్పుడు కలుగును.
రాజ్య పాలకుడిని ఈ లోకమునకు పూడ్చుండు. అదేనో మనుషుల చేతనే ధర్మపదగామి ఉభయలోక పూడ్చుండు. కావున మనం కూడా ధర్మేతర వృత్తి నొత్తలది దేవా. ఆహా, నీవంత ధర్మపద సంచారివి, నేనంత ధర్మోపదేశకుడనా? కాంతార నివాసులకు యోగీంద్రుల కన్నా విరాగివలు కనపట్టుచున్నాడవే. అంత రాజ్య భోగ పరాన్ముఖుండమైనచో రాజసూయాది మహత్వరముల చేసి రాజసంఘముల వధింపనేలా, తన రాజ్యమును కైకొననేలా? ఈ మాటలకైన గాని నేను ఒక అంశము చెప్పేది వినుము. ధర్మ వ్యతిరేక్తము కాకున్న చోవినేలా. ధర్మం అనగా నీటిలో శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కాని ధర్మం. లోకాచారమునకును ధర్మమునకును అసలు సంబంధమే లేదు. అట్లయిన నా మనస్సుకు ఇష్టమైన చోవినేలా. ఆహా, నీ మనస్సులకు ఇష్టము కానిది ఇక ధర్మమే కాదన్నమాట. అవునో కాదో ఈ తర్కమేలా చెప్పదలసిన వాడిని సూటిగా చెప్పుము. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము, బంధువులము, మీది మిక్కిలి భావమరుదులము కదా. ఆ మాటలు ఎంత అబద్ధమేమన్నది దేవా. మరి అట్టి ఏడా నాకు అపకారము నచ్చిన దురాచారుడు నీకు మాత్రము అపకారము నచ్చినట్లు కాదా? అఖిల లోకములలో నాకు పరాభవము సంఘటిలిన ఎడల అది నీకు మాత్రము సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందును నీ కార్యములేమో నేను నాదిగా భావించుచుండా నీవిట్లు చేయవచ్చునా? నేను వధించదనన్న వానికి నీవు శరణమసంగా వచ్చునా? దేవా, మీరు ఆనందించినదంతయో నిజము, కానీ అధర్మం వలన నేను భయపడుచున్నాను దేవా. అధర్మం వలన భయపడుచున్నాను. పార్థ, నీకట్టి భయమే వలదు. నీకు నేను వయోజ్యేష్ఠుడను. గురుజనములు ఆనందించినప్పుడు కొండికవాడు ధర్మమని అధర్మమని ఎంచక ఏ పనిను చేయవచ్చును. దీనికి తార్కాణము తొల్లి భార్గవరాముడు పితృనియోగమున తల్లిదల గంటకుంటాడదేమనేసే. దీర్ఘతముని తనయులు మాతృశాసనమున తండ్రినే జలమున పాలద్రోసిరి. కావున ధర్మ సూక్ష్మమున రసి వర్తింపు పార్థ. దేవా, లోకములో ఎందరో ధర్మాత్ములు ఉండగా ఆ ధర్మ నిరుద్ధులనే ఉదాహరణగా కైకునేలా నేను మరి కొందరు ధర్మాత్ముల గురించి ఉదాహరించగలను. అనిన మాటను తప్పున అనుచితమ్మని కదా, అనిన మాటను తప్పున అనుచితమ్మని కదా దశరథేశుడు కాల ధర్మముందే. నిత్య సూమ్రత వచో నియకుడౌటనే కదా మన హరిష్ఠుడు మారగొలిగే. ఆడి మంకుట దోషమని కదా గొంగక సిగి మేని కండలు చెందికే. సత్యమోపాలన శక్తి కలుగుటంగదా కువలయమును బలి కోల్పోయే. అంత దూరము పోనేలా జనాభ తనదు పలుకులు నిలుపంగ తలచినాదే. అఖిల సంపదలను వాసి అడవులందు, అఖిల సంపదలను వాసి అడవులందు గగనేడుములు పుడుతువా ధర్మరాజు. నేననేక విధముల నయ భయముల బోధించినను నీ ఒక్కంతయో చెవిని పెట్టక సమరోత్సాహిక పరతంత్రులు వగుచుంటివి. ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడులైన సంగ్రామం మనకి యొగనరు. నీవు బాలుండవు, ప్రాణం ఉండ చూచుకున్నాము. నరకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రానలక్ష్మగిరి చక్రమహిమ ఇచ్చుక వినము. నీలకంఠనమఘాని శివశూలము ధాటిగోచిన ఒకవేళ ఓర్వవత్తు కళజకాల భయోత భయత నిఖాదాలి సైచిన ఒకవేళ సైపవచ్చు
మృత్యుదేవత నోటి రెండుతో నెలజిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. బాధభానల శిఖాద్వాలి కావలి బ్రోల నిలిచిన ఒకవేళ నిలువవచ్చుగాక. చైరింపవచ్చునే కథనమందు శివునకైనను శారదాధమునకైనా ముఖునకైనను శతకోటి మగునకైనా చల్దతను సాటిలేని నా చక్రధాటి. ఇంకా వేరు అడుగునేలా దేహత్యాగమునకి కొరనట్లే. ఓ ఈ ఫల్గుణ, నేను అనంతకోటి అవతారధారినై రక్షోరాజవర్గముల వధించితిని. నిధి విద్యలకొని కడువడిగా జలధిపడిన దుడుకు సోమకుని కడతేర్చి వేదంబుల వేద కొసంగిన మీనమూర్తిని. ఇంకను అనేక అవతారములెత్తి తిని, అది మహామేన అవతారం. రత్నాకర మధ్యమున ఆదిమైన మూర్తి చూడుము. దేవా చూచిని, దేవా చూచిని. ఆ దేవా శ్రీకృష్ణ, నీ అనుగ్రహముల మహాయోగేంద్ర దుర్లభముకు శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శన భాగ్యము కలిగినది. ధన్యాత్ముడనైతిని మహాత్మా, ధన్యాత్ముడనైతిని. చాలా సంతోషం. ఇప్పటికైనను మదీయ ప్రతాప జ్ఞానము కలిగినది కదా? సంపూర్ణముగా కలిగినది దేవా, సంపూర్ణముగా కలిగినది. మరి కైను విడిచదవా దేవా? అది మాత్రం అసంభవము దేవా. దేవా, మీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహం అధికమగుతున్నది. దేవా, ఎట్లనిగా నీవు సమస్త భూతాంతర్బహిస్సంగతుండవు, అనంత బ్రహ్మాండ మణితోద్ధరుండవు, సకల చరాచర భరుండవు, పరాత్పరుండవు. అట్టి వాణిని నేను నేను కయ్యమ్ముల దేశి గలిగితిని. యుద్ధములను నిత్యంపగలేక కూలితిని ఏని నీదు హస్తమునల్ ప్రణతుంగా దూరకుందు గద వీర స్వర్గం మూడల్ హాయిగా కావున రణమే నిశ్చయించుకుంటుంది. అయ్యేది చూపుటూ అర్థమే తెచ్చనా? ఈతన ఎడ ఇంచుక కాఠిని వహించి చూచెరా. పార్థ దేవా, ఎన్ని విధములో చెప్పవలేనో అన్ని విధములా చెప్పి తిని, కానీ నీ మనంబు మాత్రము వివేకము పొందదయ్యే. ఇంక నీ మనోనిశ్చయం ఏదియో చెప్పుము. దేవా, గైండు నిరపరాధుల గురించి అవధ్యుండు. మోడుడా, వీడు నిరపరాధుడా? అట్టైనలో లోపమంతయో నాదియా? ఇట్టి దురాచారుడు వరి మొన్న ఎరుంగక ఆనాడు బలరామాత ఎదుపంగవులతో కలహించి నా చెల్లెలి యొక్క సుభద్రను నీకిచ్చి వివాహము చేసి తినే విశ్వాసఘాతకుడా. మహా గొప్ప పని చేసితివి. నీ చెల్లెలి నాకేలా సంగీతి మరి యొక్క మహారాజు కుమారి కల్పించలేకపోతీవా? ఇంత మాత్రమ కన్య దొరకపోయినా ఆయన మొత్తము బ్రహ్మచార్య ఇందులే. ఓరోరి ఓరోరి గర్వాంధుడా, గర్వాంధుడమైన నీవు నాకు బాధ్యుడు కావు. నీ ముఖ దర్శనమే మహోపాతకి హేతు. దేవా, గజలందియలను కల్
మహిమౌళి దానవం వాడనతి మోన పావనమైన దివిజ శ్రవల్లికి ప్రభవ కారణమల్సు వరగనతి స్వరాజ్యమున్న వైరాహరిని ద్రక్కి పాతాళ భూమికి పరగనెత్తి పతి సోమవశమున గతి లేకబడి ఉన్న చక్రాదిదాదిగా పరగనెత్తి ఆది లక్ష్మణిచ్చుడి వేళ అభిరాజు కనకపు పల్లెరంబున కడగనెత్తి అగ్ని మోద పంకజము మమల చరిత ఖగిన దేహమున దాకి అవశయండు ఏమంటివి పాత పాదములు తెదవా అహువా నీవేదో నివాత కవచ కాలకేయాది మహాదానవ వీరుల సంగ్రామ రంగమున భంగములు అందించి మహాబల పరాక్రమవంతుడు అనుకుంటేనే లజ్జ పరాక్రమ హీరుడమై పదీయ పాదములు తెదరంచుంటివా ఇది అని పౌరుషము పరాక్రమ హీరుండనుగా రోసలతో పరాక్రమ హీరుండనుగా మదీయ దుర్వార ప్రతాపాదులు నీ ఖజాయి చూపేదా వాళ్ళేత్ర విజయం కొరకు దౌడస్తమన వద్ద ఉన్నవి ఇంకనూ బాయలేదు మరియు ఆ శంకరుని కరుణా పాశుపద దివ్యాస్త్రం ఇదిగో ఆహా నీ పాశుపదాస్త్ర మహత్యమును దారుణాస్త్ర పడుత్వమును వేరే అడుగనేలా అధమాధములై తేజో విహీనులైన ఆ నివాత కవచ కాలకేయాది వీరుల గెలుచుటయు తనకు తానై ఓడదలచి వచ్చిన శంకరుని నిర్జించుటయు మహాపరాక్రమమని ఆ ఊహించుకున్న చుట్టివి అదేనుగాక నిన్ను మగతనము లేక సగమాడుది అయిన ఆ మహేశ్వరుడు ప్రసాదించిన వరములట మమ్ము వెరపించునట ఏమి వృద్ధుడు నిండు మగతనము లేనివాడా కాదా మరి అవును అతడు సగమాడి చేగుడు గాని నీవు సంపూర్ణముగా ఆడుతా నిరంతర నారీలో ఉండవు శంకరుని పౌరుషమనంచనక్కరలేదు ఈ అర్జునుని గెలుచుటకు తుచ్చలకు నరకాసురాదనుకుంటువి కాబోలు గురుబంధు జన సమక్షమున నిందోలు గెప్పున పగటుండు పాదను చుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి కోకలు ఉంచుతుండగా అప్రయోజకుడట్లు చూచు ఊరకుండుటాయి అనుకుంటుని సిగ్గున తల వంచుకున్న ఇక్కను ప్రగల్భములు మాట్లాడుతున్నారు ధర్మమునకు కట్టుబడి ఉండి అట్లా ఊరకుండా వలసి వచ్చింది కానీ మగంటి చాలక ఊరకుంటేవా రాము వాసు దానము చేసినప్పుడు కానీ నా పరాక్రమం ఏమిటో నీ వెలుగగలవు ఈ ప్రగల్భములకు ఏమిలే మందాకిని నందన కుంభ సంభవ రాధే వీరయోధ గెలిపిదములకు ఆ ధాత్రాస సైన్యము నీచే అవలీలగా నిర్మూలింపబడుటకు అంత తేజోవిహీనము కాదు ఇన్ని మాటలు ఎందులకు ఇప్పుడు మరి చతుర్బాహులు తప్పించుకున్నామో అప్పుడు తెలియదు నీ పరాక్రమము చతుర్బాహువులు నీ చతుర్బాహువులు చతుర్లక్ష గోగడ పరిపాలన మనకైనను చతుస్సహస్ర కామని దృఢ ఆలింగనమునకు అక్కరకవచ్చును అంతే కాని చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుడనై చతుర్వేద శాస్త్ర ప్రకారము చతురంబోధి పరీత భూతలముడు చతురంతుతో పాలించు ఈ విజయుని గెలుచుటకు నీ చతుర్బాహువులు ఉపకరింపవు ఏమి ఈ వాచాలత్వం మేరమేరుతున్నది ఇట్లా అతిక్రాంత మర్యాదుడవై వదులుతున్న నీదు తెలుసున్న మధ్య చక్రములు గెలిచేసేది కాచుకోము నీ చక్రాయుధముకు ప్రతిమానముకు గాంధీవము నా వద్ద ఉన్నది గాంధీవమున్నదట గాంధీవము మృగముల చంపు కిరాత విధమున విల్లు చేయబోనినంత మాత్రమే ఎవరికి వరపగలదు అనుకుంటువి ఏమి గాంధీవము నేను కిరాతుడునా అవును నేను కిరాతుడనే మరి నీవు పరమాత్ముడు గాలి విద్యల వాడు అందుచేతనే గాలి వాడి కలమనందు పెనము వంటి చక్రమును ధరించిన నీవును
హాలికుని మీద నాగడి భుజంపై ధరించిన నీ బల సహోదరుడు బలభద్ర వీరుడు మాకు వెరపు కలిగించేవారా? నిన్నమిత్త పరివాదశీల లోకైక పూజ్యుడు మా అన్న మాటలు ఇతర మీ అన్న వలే మా అన్న చౌదరి గాడు చౌదరి. ఓ ఆత్మశ్లాఘ పరాయణ, మా అన్న ధర్మరాజు, మీ అన్న అధర్మరాజు. ఇన్ని మాటలేనా? మీ అన్నదమ్ములు ఇరువురు తల్లక్రిందులుగా తపస్సు చేసిన మా అన్నదమ్ములకు మీరు సాటిరావు. ఇది మాత్రము నిజము. ఏలయనా నీచముచ్చమనగా రాజపాడి దొరంగి విడియ నిల్చుకలేక భవతీ భిక్షాందేహి అని విచ్చమెత్తా జన విరుద్ధముగా సైగాడునేమును వెలదిని వక్కత్తునే పెండిగాడా గురుగు కూటములను గురుజనములను సుదతి పల్దెము పెట్టి సిరులెల్లగోల్పోయి సిగ్గునాతలవంచి కట్టుగుడ్డలతోడ కాదకేగా నీవును నీ అన్నదమ్ములు నేర్పుగాగా నేర్పునే జలధి వలయిత ధాదుని చక్రమందు మీ సహోదరులకు సాటి మీరే 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 వచ్చినప్పుడు భిక్షాటన వరచితము కాదు, అందులకు నీవే ఉదాహరణ. భిక్షాటనమైనచో చేయగలవు, మరి మేము చేసేటి మహాకార్యములు నీవు చేయగలవే? అవ్వా, మీరు చేయు మహాకార్యములు మేము చేయగలమా? మీరు చేయు మహాకార్యములు ఒక్కడెక్కడిగా ఒక్కడించుచున్నాను, ఆకర్ణింపము. అల్లుడా మామను పట్టి చంపగలమే జలకేళి సవరించు జవరాంజ కోకలు ఎత్తుకపోయి చెట్లెక్కగలమే మిసిమి ముద్దలు తెచ్చి బృంజగలమే గొల్లబొట్టెల గోడే కోడకే కొని అదుపుల నేర్పుతో
అదుపుల నేర్పుతో కాయగలమే తల్లిదండ్రులు కరులకి గలదిన కన్యను కలిమిమై తెచ్చి భాగగా పడగలవే దుస్తులను వంక వీరులను ధృంచగలవే అమపరాజుల తల్లింప అరుగగలవా ఓరోరి అవివేకి, నేను చేసిన మేలంతయు ఎట్లు కీడొగుచున్నదో అట్లే మా పరాక్రమములు లీలలు నీకు దున్నయములట్టు దోచుతున్నవి. ఏమి చేయుదము? మీరు మా కొనొచ్చితమని ముమ్మాటికి చెప్పుచున్న ఉపయోగ కార్యములు ఏమిటో చెప్పు, మేము వినగోరేదా? అర్జున, అవి నీకు ఎంతలో మరుపునకు వచ్చినవి? వైసభా ప్రాప్తికి కారకుండాను నేనుగానా? ఒక్క మయసభకే కాదు, పాండవ దాత రాష్ట్ర నిర్హేతుక వైరములకు కూడా నీవే కారకుండవు. ఆ మయసభ నీవు మాకిప్పించుడు చేతనే ఆ దుష్ట దుర్యోధనుడు ఓర్వలేక మమ్మల్ని ఇంత చేసే మహా మేలు చేసినాడు. అర్జున, అట్లయినా మీకు నేను ఒక్క మేలునే చేయలేను. చేయకేమి మేలు, మీరు చేసిన మేలు చేస్తేనే మాకి గతి అన్న సంచారము రాజ్య భ్రష్టత్వము కలిగేది. దేవా, మీ ఉపకారమే లేకున్నా హాయిగా రాజ్య పరిపాలన కలిగి సుఖింతుమేమో. మేలు చేసినాడు. ఊరి విశ్వాసఘాతకుడా. అర్జున, ఇంతకు నీవా గైని విడిచేదవా లేదా చెప్పము? విడువను. ముమ్మాటికి నిశ్చయమే. అట్లయినా చచ్చుటకై నిశ్చయించుకుంటేవన్నమాట. అది వేరు మాట. జయాపజయ నిర్మలను ఎట్లు చేయగలవు? అట్లయినా కాచుకోము. కాచుకున్నాము. శ్రీహరియంశ సంభవుడనే విశ్వ నిర్మాణ రక్షా నిర్మూలన ఆచరణుడనేని ఇదే లోకద్రోహిత ఇదేయ సంతానారంగ ధనానలాయిత కన సౌదర్శనత్వాలను మేనిల్ బాసి కిరీటి మస్తకము భూమిల్ దిల్లుదల్ భోరును యుద్ధమునకు సంసిద్ధుడు ఒక చుట్టివే. ఇప్పుడు జరిగినదంతయు యథార్థమనే భావించు చుట్టివా ఏమి? దేవా, యథార్థము కాదా? అర్జున, దేవా, నీకును నాకును వైరము రమ్మనను వచ్చునా? దేవా, కురుక్షేత్ర మహాసంగ్రామము రాబోచున్నది. దానికై నిన్ను పరీక్షింపగోరి నీ శక్తియుక్తుల తెలుసుకొనుటకై నేను ఈ నాటకమును కల్పించేదని పార్థ. దేవా శ్రీకృష్ణ, నీ లీల మాకు అర్థం కాక పాశుపతి వ్యాస్తమును ప్రయోగింపబోడేదని నన్ను క్షమింపుము. సంతోషము పార్థ.